వెల్కమ్ బ్యాక్ టు ది వీకెండ్ అప్డేట్స్. ఏ బిగ్ డిస్క్లైమర్, రీసెంట్గా 2 weeks బ్యాక్, దాదాపు 5 days బ్యాక్ పెట్టిన అప్డేట్స్ వీడియోస్ మటుకు ఎవరైతే మిస్ అయిపోయారో తప్పకుండా వెళ్ళి వాచ్ చేయాల్సిందే. ఎందుకంటే రైట్ నో అవన్నీ ఇప్పుడు కరెంట్లీ ఇన్ ది ప్రోగ్రెస్ అనమాట. సో కాబట్టి అవి మళ్ళీ రిపీట్ చేయట్లేదు. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా కొంచెం ఫ్రెష్ టాపిక్స్ అనమాట. బిగినింగ్ విత్ ది హాలీవుడ్ న్యూస్, బ్యాట్మ్యాన్ పార్ట్ 2 మనకి షూటింగ్ అనేది మీకు నవంబర్ నుంచి అయితే మనకి బిగిన్ చేస్తారనమాట. అండ్ ఈసారి బ్యాట్మ్యాన్ యాక్టర్ ఎవరు ఉంటారని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనకి రాబర్ట్ ప్యాటిసన్ అయితే మనకి యాక్ట్ చేస్తారనమాట. మరి చీకట్లో వద్దురా బాబు, నీ ఇంకా కళ్ళు పోతుంది. అసలు ఫస్ట్ పాడే థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కాసేపు అంత డిము ఉందనమాట. కొంచెం వెళ్తుల్లో తీయండిరా, మరి గుడ్డలు అయి పెట్టట్టున్నాం అంతే. నెక్స్ట్ వన్, సిటాడెల్ రీసెంట్ గానే మనకి 12 కూడా మనకి రిలీజ్ చేశారనమాట. తెలుగు లాంగ్వేజ్ లో కూడా మనకి రిలీజ్ అవుతుంది ఆన్ April 28th ఆన్ అమెజాన్ ప్రైమ్. 5 యాక్షన్ థ్రిల్లర్ ఈ జోనర్ అయితే. అండ్ కమింగ్ బ్యాక్ టు ది అవర్ న్యూస్, చిరంజీవి గారి బోలశంకర్ మూవీ మీకు మండే నుంచి మనకి ది నెక్స్ట్ షెడ్యూల్ అయితే మనకి బిగిన్ చేస్తారనమాట. రిలీజ్ అయితే మనకి దసరా. ఈసారి మళ్ళీ బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి అయితే ఉంటుంది అనమాట. కానీ ఈసారి క్రేజీ స్టఫ్ ఏంటంటే ఫ్యాన్స్, అంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ దాంతోపాటు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇద్దరు కూడా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. ఎందుకంటే డైరెక్టర్స్ పరంగా అటు చూసుకుంటేనేమో రీమేక్ అది అప్పటిదో, ఇటు చూసుకుంటేనేమో అనిల్ రావుపూడి గారు కామెడీ అనేది సగం మందికి నచ్చింది, సగం మందికి నచ్చదు. బట్ ఈసారి ఆయన ఎలా టేకప్ చేస్తారు. బట్ ఇన్సైడ్ రిపోర్ట్స్ మటుకు లుక్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ కొంచెం బాగానే ఉందంటున్నారు. చూద్దాం మరి ఈసారి మళ్ళీ కాంపిటీషన్ అనమాట, దసరాకైతే వస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్, సూర్య గారి 42 రైట్ నో మనకి ప్రోమో షూట్ అయితే మనకి జరుగుతుంది అనమాట. అండ్ మీకు ఫస్ట్ లుక్ అండ్ ఈ షూట్ చేస్తున్న ప్రోమో అనేది మీకు త్వరలోనే మీకు రిలీజ్ చేస్తారు. మేబీ మార్చ్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో మీకు రిలీజ్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ది నెక్స్ట్ వన్, రీమేక్ మూవీ. రీసెంట్ టైమ్స్ మీకు ఈ కాంబినేషన్ గురించి చెప్పే మీకు ఆల్రెడీ ఎక్స్క్లూజివ్ గా నాగార్జున గారు, అల్లన్ నరేష్ గారు ఇన్ ది ఇంపార్టెంట్ రోల్. అంటే ఈ మూవీని మనకి డైరెక్షన్ చేస్తుంది ప్రసన్న కుమార్ బెజవాడ గారు. తెలుసు కదా మీకు, మనకి ధమాకాకి దమ్కి స్టోరీ రాశారు, అట్లాగే లాట్స్ ఆఫ్ మూవీస్ అనమాట. అండ్ క్రేజీ థింగ్ ఈజ్ మనకి ఈ మూవీ అనేది 2019 మలయాళం మూవీ పోరింజు మారియం జోష్ అనమాట రీమేక్ చేస్తుంది. అది మనకి మలయాళం లాంగ్వేజ్ లో ఓన్లీ మలయాళంలోనే మీకు అమెజాన్ ప్రైమ్ లో ఉంది. బట్ ఇంకా క్రేజీ థింగ్ ఏంటంటే ఈ మూవీని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది SS స్క్రీన్స్ అనమాట. అంటే వీళ్ళు ఈ ప్రాజెక్ట్ మొత్తం లాక్ చేసుకుంది వీళ్ళు, కానీ వీళ్ళ దగ్గర రీమేక్ రైట్స్ లేవు. రీమేక్ రైట్స్ ఉంది అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ దగ్గర, మన తెలుగు వాళ్ళు కూడా. సో వాళ్ళకి ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఈ ఇద్దరు ప్రొడ్యూసర్స్ గురించి ఇప్పుడు మీటింగ్ పెట్టుకొని సార్ట్ అవుట్ చేసుకోవాలి రైట్స్ అనేవి ఎవరు తీసుకుంటారు, ఎవరు ప్రొడ్యూస్ చేస్తారని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ ఏమో ఈ ప్రాజెక్ట్ లాక్ చేసుకుంది ఈ రీమేక్ ఇదంతా SS స్క్రీన్స్ అనమాట. సో ఇక్కడ ఈ చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంది. అంటే యాక్ట్రెస్ ఇదంతా ఓకే, ఇవన్నీ దీంట్లో చేంజ్ లేదు. ప్రొడ్యూసర్ గురించి అనమాట, అది అభిషేక్ లేకపోతే SS స్క్రీన్స్ అనేది మనకు అదంతా అనవసరం, అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్ కదా, ఇది వ్యాపారం. మనకి ఫస్ట్ లుక్ కూడా మనకి ఉగాదికి అయితే ప్లాన్ చేస్తున్నారు. బట్ ఈ మ్యాటర్ సార్ట్ అవుట్ అయ్యేదాకా మనకి ఎటువంటి అఫీషియల్ గా రాదనమాట ఫస్ట్ లుక్ అనేది. అండ్ నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్లే ముందు జెన్యూన్ కంటెంట్ కావాలంటే, సోది లేకుండా మంచి కంటెంట్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. హిట్ దట్ బెల్ ఐకాన్. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ తప్పకుండా ఫాలో అవ్వండి. దాంతోపాటు కుదిరితే ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చేసేయండి, రీచ్ కూడా కొంచెం బాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ది నెక్స్ట్ వన్, కమల్ హాసన్ గారి ఇండియన్ 2 లో మనకి కాజల్ గారు అయితే మనకి వైఫ్ లో కనిపిస్తారనమాట. దాంతోపాటు తను మేకప్ వేసుకోవడానికి దాదాపుగా మనకి 3 hours పడుతుందని చెప్పారనమాట. అంటే ఇప్పుడు 3 hours పడుతుంది. ఇప్పుడు కమల్ హాసన్ గారేమో మనకి ఓల్డ్ ఏజ్ కనిపిస్తారు అనమాట. అంటే యంగర్ వర్షన్ కాదు, ఓల్డర్ వర్షన్ మనకి కనిపిస్తారు. మనకి కాజల్ గారు కూడా ఓల్డర్ వర్షన్లో కనిపిస్తారా? ఎందుకంటే ఇప్పుడు దాకా తన లుక్ అయితే మనం చూడలేదు. అంటే ఓల్డ్గా ఎలా ఉంటారేమో మరి, లేకపోతే ఇంకగానే ఉంటారా? నాకు ఇది మాట కొంచెం క్యూరియాసిటీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం కాజల్ గారిని ఓల్డ్గా అయితే చూడలేదు కదా, ఓల్డర్ వర్షన్లో అయితే. చూద్దాం మరి, మనకి ఇంకా చాలా టైం ఉంది కదా, మనకి చూద్దాం. ది నెక్స్ట్ వన్, చంద్రముఖి పార్ట్ 2 టోటల్ గా మనకి 1.5 months షూటింగ్ అయితే మనకి బ్యాలెన్స్ ఉందన్నమాట. రైట్ మనకి ముంబైలో కంగనా గారి పార్ట్ 2 మనకి షూటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇంకా 1.5 month లో మనకి అబ్సల్యూట్ మొత్తం మనకి ప్యాకప్ అయిపోతుంది అనమాట. ది నెక్స్ట్ వన్, పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ రీసెంట్ గానే మీకు షూటింగ్ అప్డేట్ చెప్పేసారు రీసెంట్ వీడియోస్ లో. మీకు అయితే మనకి అఫీషియల్ గా మనకి అనౌన్స్మెంట్ చేశారు, మేము షూటింగ్ సెట్స్ అనేది మనకు కన్స్ట్రక్షన్ లో ఉంది అని చెప్పేసి. సో షూటింగ్ అనేది April 5th 10 days షెడ్యూల్ తో మనకి క్లోజ్ అవుతుంది అనమాట ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతానికైతే. అండ్ నెక్స్ట్ వన్, బాక్సింగ్ మూవీస్ గురించి. బాక్సింగ్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం, ఎస్పెషల్లీ. అండ్ ఎప్పుడో మనకి రవితేజ గారి మూవీ తప్ప రీసెంట్ టైమ్స్లో మనకి సారపట్ట చాలా బాగా నచ్చింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియన్ మూవీస్లో నాకు బాక్సింగ్ మూవీస్లో ది ఫేవరెట్ అంటే సల్మాన్ ఖాన్ గారి సుల్తాన్ మూవీ చాలా బాగుంటుంది. ఎవరైనా చూడకపోతే మటుకు తప్పకుండా వాచ్ చేయండి. తర్వాత రవితేజ గారిది అండ్ సారపట్ట. ఇప్పుడు మనకి పార్ట్ 2 కూడా మనకి వస్తుంది అనమాట. ప్రస్తుతానికి మనకి ప్రీ ప్రొడక్షన్ వరకు అయితే మనకి ఇన్ ది ప్రోగ్రెస్ అంతే. అండ్ నెక్స్ట్ వన్, విశ్వక్ సేన్ గారి ధమ్కి. చాలా మ్యాటర్ ఉంది. ఫస్ట్ పాయింట్, రిలీజ్ డేట్ అయితే మీకు ఎక్స్క్లూజివ్ గా మెన్షన్ చేసాం మన వెబ్సైట్ లో. 22nd మీకు వస్తుంది అనమాట, March 22nd. దాంతోపాటు 12 మీకు సండే, రేపు ఈవినింగ్ మీకు 5:30కి ఈవెంట్ ఉంది. ఈవెంట్ అంటే ఇంకా తెలుసుగా మీకు చాలాసార్లు మెన్షన్ చేశాను, అటు ఇటుగా లేట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ది థర్డ్ థింగ్ ఈజ్
ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే మీకు ఎన్టీఆర్ గారు వస్తున్నారనమాట, కన్ఫర్మ్ అయిపోయింది. కానీ డేట్ అనేది ఇంకా లాక్ అవ్వలేదు, ఎందుకంటే ఎన్టీఆర్ గారు 30 మూవీ పూజ లాంచ్ ఉంది కదా 18th. సో ఆయనకు అనుకూలంగా ఆయన ఏ డేట్ చెప్తే ఆ డేట్లో వీళ్ళు సెట్ చేసుకుంటారు అనమాట ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది. అండ్ ఇంకా మనకి ధమ్కి మూవీ అయితే మనకి 2 parts కింద మీకు రిలీజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ పార్ట్ మనకి 22 March అండ్ సెకండ్ పార్ట్ అనేది తెలీదు, బట్ ఫస్ట్ పార్ట్ హిట్ అయితేనే సెకండ్ పార్ట్ రావాలి. అంటే క్లిఫ్ హ్యాంగర్ అంటారు కదా, మనకి ఫస్ట్ పార్ట్ ఎండింగ్ మనకి ఒక భయంకరమైన ట్విస్ట్ ఏమన్నా పెడితే అప్పుడు ఈగలు వెయిట్ చేస్తాం. దాట్ విల్ బి వర్త్. చూద్దాం మరి పార్ట్ 1 మరి ఎలా వస్తుందో. అండ్ నెక్స్ట్ వన్ తలపతి 67 రీసెంట్ గానే మనకి సంజయ్ దత్ అయితే మనకి షెడ్యూల్ జాయిన్ అయ్యారు. అండ్ వీళ్ళని చూసి నేర్చుకోవాలబ్బా. అంటే ఈ ఇంట్లోనే ఓన్లీ ఈ కేటగిరీ, షూటింగ్ కేటగిరీ, అప్డేట్ కేటగిరీలో కొంచెం వీళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్పొచ్చు. పట్టాఫట్గా లాగి చేస్తాను. April, May కల్లా మ్యాక్స్ ఆఫ్ ది షూటింగ్ మొత్తం అయిపోతుందంట. పక్కా ప్లానింగ్ తో స్టార్ట్ చేశారు అబ్బా. అండ్ నెక్స్ట్ వన్ శివకార్తికేయన్ గారి మావిరన్ మూవీ. మనకి డిజిటల్ రైట్స్ అయితే మీకు అమెజాన్ ప్రైమల్ కొనుక్కున్నారు అనమాట. అండ్ శాటిలైట్ అయితే సన్ టీవీ. అక్కడ సన్ టీవీ అంటే ఇక్కడ జెమినీ టీవీ ఆబ్వియస్లీ. 83 కోట్లకి అయితే ఈ డీల్ అనేది క్లోజ్ అయింది. దాట్ వాజ్ వెరీ హై మ్యాన్. చాలా మంది ఇప్పుడు తలపతి 67 బ్రో 400 కోట్లు ఏదో ఓటీటీలు నాన్ థియేట్రికల్ రైట్స్ అంటున్నారు అని చాలా పోస్టులు షేర్ చేశారు నాతో. 400 కోట్లు ఎలా కనిపిస్తున్నాం భయ్యా? 400 కోట్లు హౌ తలపతి విజయ్ గారు కనుక నిజంగా ప్రమోట్ చేస్తే మూవీ అనేది లైక్ అదర్ యాక్టర్స్ ఇన్ తమిళ ఇండస్ట్రీ, ధనుష్ గారు, సూర్య గారు, కార్తీక్ గారు వీళ్ళగా ప్రమోట్ చేస్తే అన్ని లాంగ్వేజ్లో భయంకరంగా తిరిగి అప్పుడు 400 కోట్లు బిజినెస్ చేసినా కానీ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి ఆయన నిజంగా ప్రమోట్ చేస్తే మటుకు. ఆషామాషిగా ఉంది 400 కోట్లు అంటే. అండ్ కమింగ్ టు ది నాని గారి దసరా మూవీ ట్రైలర్ మీకు 14th వస్తుంది. ఇది పక్కన పెట్టేస్తే వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు అబ్బా ప్రమోషన్ విషయంలో మటుకు. రీసెంట్గా మనకి తమిళ్, హిందీ తిరుగుతున్నారు, కష్టపడుతున్నారు, బాగానే ఉంది. కానీ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత కనుక ఈ ప్రమోషన్స్ కనుక బిగిన్ చేస్తుంటే ఆ ఇంపాక్ట్ అనేది కొంచెం వేరే లెవెల్లో ఉండేది. ఎందుకంటే టీజర్లో మనకి అంత హెవీ కాంటెంట్ రాలేదు, జస్ట్ లాస్ట్ షాట్ అనేది మాస్గా ఉంది. ట్రైలర్లో ఇప్పుడు చాలా పెట్టుంటారు కదా ఆబ్వియస్లీ. ట్రైలర్లో కొంచెం హెవీగా ఇస్తేనే ఆ బజ్ హైప్ అనేది ఇంకొంచెం ఎక్కువ పుష్ అయ్యింది అనమాట. ఖచ్చితంగా మనకి ట్రైలర్లో భయంకరంగా పెట్టే ఉంటారు. సో ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత కనుక ప్రమోషన్ చేస్తుంటే మటుకు ఆడియన్స్ కానీ ఆ వెయిట్ చేయడం, అక్కడ బజ్ అనేది ఇంకా ఎక్కువ ఉండేది. సో ఆ విషయంలో వీళ్ళు కొంచెం తప్పు అడిగేశారనమాట. అండ్ నెక్స్ట్ వన్ RC15. ఏమీ లేదు, మీకు 1.5 month నుంచి టైటిల్ గురించి ఫస్ట్ లుక్ గురించి మీకు ఇంటిమేట్ చేస్తూనే ఉన్నా. రామ్ చరణ్ గారి బర్త్డే కోసం చెప్పేసి రీసెంట్గానే మనకి దిల్ రాజు గారు ఇంటర్వ్యూలో మనకి కన్ఫర్మ్ చేశారనమాట. సో గెట్ రెడీ. చాలా మంది బ్రో CEO అనేది బాగా వినిపిస్తుంది, నిజమా కాదా అంటున్నారు. టైటిల్స్ గురించి అయితే ఒకటే చెప్తాను, రిలీజ్కి ఎగ్జాక్ట్గా రామ్ చరణ్ గారి బర్త్డేకి ఒక 2 days ముందు పర్ఫెక్ట్గా లాక్ ఇద్దాం అనమాట. ఎందుకంటే అప్పుడు దాకా వాళ్ళు ఎన్నో టైటిల్స్ అనుకుంటూ ఉంటారు, సడన్గా ఒక్కొక్కసారి మంచి టైటిల్ వచ్చింది అనమాట. అది 1 day బిఫోర్ కూడా వస్తాయి. ఇట్లాంటివి చాలా జరిగినాయి కాబట్టి మనం ఏది కూడా ఇప్పుడు చెప్పలేం. ఎగ్జాక్ట్గా 2 days ముందు పర్ఫెక్ట్గా లాక్ చేసుకుంటారు, ఓకే ఇంక ఇది మనం ఫిక్స్ చేసుకుందాం అని చెప్పేసి. కాబట్టి 2 days ముందే అనేది పర్ఫెక్ట్గా చెప్పగలరు, ఇప్పుడు అనేది చెప్పలేము ఎందుకంటే రకరకాల టైటిల్స్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు అనమాట. అండ్ ఎండింగ్ దిస్ వీడియో విత్ ది పుష్ప. చెప్పే ముందు కొత్తగా మన ఛానల్కి వస్తే మనకు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఛానల్, హిట్ దట్ బెల్ ఐకాన్. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ తప్పకుండా ఫాలో అవ్వాలి. సాయి పల్లవి గారు పుష్ప మూవీలో ఉన్నారు, రీసెంట్గా షూటింగ్లో కూడా జాయిన్ అయిపోయారని చెప్పేసి బాగా న్యూస్లు వచ్చినాయి అనమాట. 5 months క్రితం దీని గురించి పక్కా క్లారిటీ ఇచ్చాను. సాయి పల్లవి గారు పుష్పలో ఏమీ లేరు, తోటకూర కట్ట గారి గుడ్డి ఏమీ లేదు. రీసెంట్గా మళ్ళీ ఈ న్యూస్ బాగా బజ్ అవుతుందని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో స్పెషల్గా పోస్ట్ వేసేసి అందుకనే. కానీ స్టిల్ బ్రో వాడు చెప్తున్నారు, వీడు చెప్తున్నారు, మరి నువ్వెంత అంటున్నారు. బ్రదర్ మీకు ఎవరిని నమ్మాలనిపిస్తే హ్యాపీగా మీరు నమ్మొచ్చు, కానీ ఆన్సర్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి నువ్వు చెప్తున్నావు, వాడు చెప్తున్నాడు, ఇప్పుడు ఎవరితో నమ్మాలి, మళ్ళీ క్లారిటీ బ్రో అని చెప్పేసి నన్ను అడగకూడదు. ఇది కంప్లీట్లీ రాంగ్. క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి క్లారిటీ ఇవ్వాలంటే ఏంది ఇది? కంప్లీట్లీ బుల్షిట్ ఫేక్ న్యూస్ అది. సాయి పల్లవి గారు పుష్పలో లేరు రా నాయన, అంతే. వెల్ అండ్ దాట్స్ ఆల్ ఫర్ ది వీకెండ్ అప్డేట్స్. కొంతమంది వేరే మూవీస్ అడుగుతారు, చెప్పే కదా ఇంతకు స్టార్టింగ్లోనే మీకు రీసెంట్గా పెట్టిన వీడియోస్లోనే చాలా ఇచ్చేసాను. ప్రస్తుతానికి అవే కరెంట్లీ ప్రోగ్రెస్ అనమాట. ప్రోగ్రెస్లో ప్రస్తుతానికి అవే ఉన్నాయి కాబట్టి మళ్ళీ అవే చెప్తే మీకు బోర్ కొట్టింది కాబట్టి అవి రిపీట్ చేయట్లేదు. సో అది విషయం. అండ్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.